నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. గురువు గారు, ఇప్పుడు గుళ్ళ వెనుక మనకి చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో దేవుడు ఉంటారు, బయట బిచ్చగాళ్ళు ఉంటారు. ఎందుకంటారు? అంటే గుళ్ళో దేవుడు ఉన్నప్పుడు బిచ్చగాళ్ళు ఎందుకుంటున్నారు అని మీ ప్రశ్న, మన ప్రేక్షకుల ప్రశ్న అలాగే ఉంటుంది. గుడి అంత గొప్పదైతే బయట బిచ్చగాళ్ళు ఎందుకున్నారు అనేటువంటి అవును. విషయం. రైట్, దానికి సరే మీరు కౌంటర్ అడిగారు, నేను ఎన్కౌంటర్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి మీరేం చదువుకున్నా నాకు తెలియదు. సరే, సపోజ్ బీటెక్ అనుకుందాం. ఓకే. మరి బీటెక్ చదివిన మీరు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారు? పెన్షన్. ప్యాషన్ కాదు, బ్రతుకు జీవనం కూడా అది. అది కూడా. రైట్, అది కాదు. మనం దాని ప్యాషన్ అనేటువంటి ఒక భావంతో వెళ్తున్నాం. ప్యాషన్ అన్నప్పుడు దీంట్లో రావడం ఎందుకు? ఇంకేదైనా Okay. బిజినెస్ చేయొచ్చుగా. Okay. మీకంటే ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టొచ్చుగా. 10 మందితో కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చుగా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టొచ్చు కదా. అంటే ఇది ఆకర్షణీయమైనది. మనకు Okay. మాట్లాడేటువంటి చాతుర్యం మీకుంది, మంచిగా మాట్లాడగలుగుతాను. గురువుల దగ్గర నుంచి, మంచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాను, 10 మందికి పంచుతున్నాను. దట్స్ గుడ్. అంటే మీరు వృత్తిలో బాగున్నారు. మరి ఇక్కడ మీరు బీటెక్ పాసే తీసుకున్నారు. మీరు చదివిన చదువుకి చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. రైట్, ఇది ఒక ప్రశ్నకి సమాధానం పక్కన పెడదాం. సరే, అడిగిన ప్రశ్న గుళ్ళో దేవుడికి బిచ్చగాడికి ఇప్పుడు నన్ను ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే చెప్తాను, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీకు మీతో పాటు ఎంతమంది పాస్ అయి ఉంటారు బీటెక్ లో? నా ఎగ్జాంపుల్ గా మీరు ఒక స్ట్రెంత్, మీ కాలేజీలో 50 మంది, మీ క్లాస్ లో ఎంతమంది పాస్ అయి ఉంటారు? దాదాపు 45 పాస్ అయి ఉండొచ్చు, ఒక 5 మెంబర్స్ ఫెయిల్ అయి ఫెయిల్ అయి ఉండొచ్చు కదా. బుద్ధి అందరితో ఒకటేగా, మెదడు ఇంతే ఉంటదిగా. అవును. చిన్న మెదడు ఇంకొద్దిగా ఉంటదిగా పరిణామం, పెద్ద మెదడు ఇంత ఉంటుంది. మరి ఎందుకు 5 ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? మీ ప్రొఫెసర్ చెప్పిన క్లాస్ ఒకటే కదా, సబ్జెక్ట్ ఒకటే కదా, జనాలు ఒకే విన్నారు కదా. అందరు విన్నప్పుడు 45 మందే పాస్ అయ్యారు, 5 ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు బ్యాక్లాగ్స్ అని పడినాయి అనేది ఎలాగైతే మీకు ప్రత్యక్షమైనటువంటి జీవన పాఠం ఉందో, భగవంతుని యొక్క పరీక్షలో ఆ బిచ్చగాళ్ళు జీవితంలో ఫెయిల్ అయ్యారు. ఆ జీవన ప్రమాణంలో ఆయన దగ్గరే ఉంచుకొని ఒరే మీ పూర్వజన్మ కర్మ ఇక్కడ అనుభవిస్తున్నారు మీరు, నెక్స్ట్ జన్మలో మీకు అటువంటి దౌర్భాగ్య స్థితిని తీసేయడానికి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. చాలా మంది అడుగుతారు ప్రశ్న మమ్మల్ని, గుళ్ళో దేవుడు గొప్పోడైతే బిచ్చగాడు ఎందుకు, ధనవంతుడు ఎందుకు అంటే, నీకు చెప్పిన ప్రొఫెసర్ చెప్పిన చదువుని నువ్వు సరిగ్గా స్వీకరించలేక ఫస్ట్ ఇయర్ లో 2 బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్ లో 3 బ్యాక్లాగ్స్, ఫోర్త్ ఇయర్ లో బ్యాక్లాగ్స్, మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్న మీరు ప్రత్యక్షంగా లాస్ట్ ఇయర్కి వచ్చరికి ఫెయిల్ అయినందుకు అంటే, అప్పుడు కాలేజీకి తండ్రి వెళ్తే ఏమంటే మీ వాడికి 11 బ్యాక్లాగ్స్ ఉన్నాయండి అని చెప్తే, ఏంటి మావాడు 11 అండి, ఇంటర్ టాప్ అండి, మావాడు స్టేట్ ఫస్ట్ అండి అన్నటువంటి వ్యక్తులకి ప్రొఫెసర్ ఏం చెప్తాడు? అక్కడ నోరెళ్ళ పెడతాడు. తండ్రి బేర్మని కింద పడిపోతాడు. ఈ మామిడి 14 బ్యాక్లాగ్స్ ఉన్నాయా అంటే వీడు మళ్ళీ 3 ఏళ్ళు రాష్ట్రమే కూర్చోవాలి. ఈ లోపల వీటితో పడుచున్నాడు, అమెరికా వెళ్ళిపోతారు, ఉద్యోగం సంపాదించుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తుంటారు, పెళ్లి చేసుకుంటారు. వీడు మాత్రం బీటెక్ ఇంకా లాస్ట్ ఒక్క సబ్జెక్ట్ ఉందండి, ఈ సంవత్సరం అయిపోద్దండి అది. ఈ లోపల ఉద్యోగం ఏమంటారు? నీకు 3 years అయిపోయింది కాబట్టి నీకు ఉద్యోగం లేదు నాయన అని చెప్తాడు. అప్పుడు బీటెక్ చదివిన వ్యక్తి వేరే రూట్లోకి వచ్చేసి పని చేసుకోవాల్సి వస్తుంది. అంటే నువ్వు చదివిన చదువుకే నీ మెదడు స్వీకరించినప్పుడు భగవంతుడు పెట్టిన పరీక్షలు నువ్వు ఎంత ఫెయిల్ అవుతున్నావు ఆలోచించు. ఎన్ని పుణ్యకర్మలు చేస్తున్నావు. తండ్రి హాయిగా డబ్బులు ఇచ్చి నాన్న కాలేజ్ బస్ ఎక్కని చెప్తే, నీ ఫ్రెండ్తో మధ్యలో దిగిపోయి నీ ఫ్రెండ్ బండి ఎక్కేసి పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి దమ్ము కొట్టి, మందు షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొట్టి, చదువులో ఫెయిల్ అయిన నువ్వు జీవితంలో ఉన్న జీవితమే 100 ఏళ్ళు. దీంట్లో ఆ 100 ఏళ్ల జీవితంలో యవ్వనం వచ్చేసి నీకు 25 ఏళ్లే. దాంట్లో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని, మా నాన్న నాకు సరిగ్గా చదువు చెప్పాలంటే ఎలా ఉంటుంది? నవ్వుతారుగా. ఇక్కడ కూడా నువ్వు చేసేటువంటి తప్పుడు పనికి భిక్షగాడిగా మారావు. ఆ భిక్షగాడిగా మారడానికి కారకుడు నీకు నువ్వే. అయినా సరే భగవంతుడు నీ దగ్గర పెట్టుకొని నిన్ను ఉపేక్షిస్తూ నీ జీవనంలో చేసేటువంటి ప్రతి చర్యను కూడా ఇక్కడైనా పశ్చాత్తాపడతామని, అరే నేను అడుక్కు తినే స్థాయికి వచ్చని చెప్పేసి మనోవేదన పడుతూ పశ్చాత్తాపం చెంది మరణించిన తర్వాత ఆయన నీలో కలుపుకుంటాడు. అది భగవంతుడు. దీనికి బిచ్చగాడికి భగవంతుని బంధం అది. ఈ విషయాన్ని తెలుసుకుంటే జీవిత పరమార్థం మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని మనం చేసుకున్నటువంటిది ప్రతిఫలాన్ని. నువ్వు చేసే ప్రతి చెడ్డ పనికి ఫలితాన్ని నువ్వే అనుభవించాలి. భగవంతుడు ఇచ్చేది కాదది. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. సద్వినియోగం చేసుకునే ప్రక్రియ మన దగ్గర ఉండాలి. బిచ్చగాడు అవుతావా, బిల్ గేట్స్ అవుతావా నీ ఆలోచన. కాబట్టి ఇక్కడ భగవంతుడు నిందించాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ అందరి యందు తన యొక్క మంచి దృష్టినే కలిగిస్తాడు, చెడు దృష్టిని కలిగిస్తాడు. బిచ్చగాడికి వెంటనే పరిపూర్ణటువంటి యోగాన్ని కలిగిస్తాడు. మనలాంటి వాళ్ళకి కొద్దిగా కష్టపడితే కానీ ఇస్తాడన్న విషయాన్ని గమనించుకుంటే భగవంతుడు బిచ్చగాడి ఇద్దరు కూడా అద్భుతమైన అనుబంధంతోనే ఉన్నారు. వాడు రోజు నాకు పెడతాడు, అయ్యా దేవుడు దయవల దండమయ్యా, అయ్యా వెంకన్న స్వామి కరుణం ఇస్తాడయ్యా, అయ్యా శివుడు దండం పెట్టయ్యా, శివుడు పుణ్యం ఇస్తాడయ్యా అని ప్రతి క్షణం వాడు నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అంతకుముందు వాడు నిందించాడు భగవంతుడిని. ఇక్కడ శివుడి మీదనే, ఈశ్వరుడి మీదనే, అమ్మవారి మీదనే కరుణ ఉంటుందని చెప్పేసి వాడే ప్రచారం చేస్తున్నాడు. అయ్యా నీకు మంచి కొడుకు పుడతాడయ్యా, అమ్మదేవాళ్ళ కొడుకు పుడతాడయ్యా, శివుడు నీకు మంచి వస్తాడయ్యా, డబ్బు వస్తాడయ్యా, ₹1 దానం చెయ్యా అంటాడా?
అంటారు. అక్కడ అంటే వాడు నిరంతరం భగవన్నామస్మరణ చేస్తాడు కాబట్టి ఆయనలో కలుపుకుంటాడు. దట్ ఈజ్ భగవంతుడు. అంతే తప్ప నువ్వేదో భగవంతుడు లోపల ఉన్నాడు బయట పెట్టేటువంటి ప్రశ్న అడగానే ఏదో తిక్కిరి బిక్కిరి అయిపోయో సమాధానం చెప్పలేము అనుకోవడానికి లేదు. అది భగవంతుడితో ఉండేటువంటి ఒక అనుబంధం మనకైనా. అంటే గురువు గారు ఇప్పుడు కొంతమంది బిచ్చగాళ్ళు డబ్బులు ఇవ్వలేదని తిడుతూ ఉంటారు కదా, అవి వర్తిస్తాయండి? ఎవరికి వర్తించదు? అలాంటి ఒకటే కదా, ఇప్పుడు కడుపుతో ఆకలితో ఉన్నాడు, నీకు వీలైతే ఇవ్వని చెప్తున్నాం, లేదు మరి తిట్టడం మనకి నష్టం లేదు. అక్కడ ఉన్నది భగవంతుని యొక్క స్వరూపంలో ఉన్నాడు అనుకుంటాం తప్ప నెగిటివ్ ఆలోచనలే. అటువంటి వాళ్ళ మాటలు ఎవరికి పడవు, ఎవరికి పడవు. అలా వచ్చేది ఎవరైతే పూర్తి స్థాయిలో అంటే వారి యొక్క మనసుని వారి యొక్క తత్వాన్ని మనం పూర్తిగా నాశనం చేసిన కారణమనేమో వాళ్ళు తిడితే పడుతుంది. అలాగే మీరు తల్లి కూడా తిడితే ఎప్పుడు మనకు పడదు. తల్లి తిడితే శాపం మనకి ఎప్పుడు పడదు, ఎవరికి పడదు. ఏ తల్లి తిట్టినా ఎవరికి శాపం పడదు. మనకు కొంతమంది ఆడబిడ్డలు అన్నటువంటి మాట మాత్రం మన మీద పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతో ఇబ్బంది కలిగితే కానీ ఆడబిడ్డలు మన సోదరులు మన అంతటి మాట అనేవాళ్ళు. కాబట్టి అటువంటి మాటలు మనకు కొన్ని మన మీద పడే అవకాశం ఉంటుంది తప్ప బిచ్చగాళ్ళు వీళ్ళు వాళ్ళు అనేటువంటి మాటలు అనకూడదు. అది కొన్ని సార్లు ఇద్దరికి ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం మనం. ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళతో మాట పడకూడదు. ఎందుకంటే నేనేది గృహప్రవేశాలు అప్పుడు వచ్చేసి పిచ్చి పిచ్చిగా చేసి బట్టలు ఇప్పుకొని తిరిగే వాళ్ళ గురించి తన్ని తగిలేయండి. కానీ మనకి కొన్ని రోడ్ల మీద చాలా ఒక రకం చెప్పాలంటే ఆడపిల్ల కంటే కూడా ఎక్కువ అందంగా తయారవుతారు వాళ్ళే. కొన్ని చోట్ల చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క వారి జన్మతః వాళ్ళు ఆ ట్రాన్స్జెండర్స్. కొంతమంది దొంగలు కూడా ఉన్నారు దాంట్లో. దొంగలంటే ట్రాన్స్జెండర్ లా కనబడుతూ దమ్ము కొడుతూ నిజమైన ట్రాన్స్జెండర్లు దమ్ము కొట్టడం మందు కొట్టడం చేయరు. చాలా అందంగా పూలు పెట్టుకుని తయారు. రెండోది హింసించారు. మీ దగ్గరికి వచ్చేసి అక్క 10 రూపాయలు అంటారు, లేదా డైరెక్ట్ డబ్బులు అడుగుతారు తప్ప ఎంత తీసుకుంటారు. పక్కన భర్త ఉంటే అన్న అంటారు, లేదా బాబా అంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదమ్మా అంటే వాళ్ళు ఏమన్నారు, అసలు వాళ్ళు నిందించారు. కానీ వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏదో పోలీస్ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించి మాత్రం వాళ్ళు తిట్టింది మనకు పడుతుంది. కాబట్టి మీకుంటే ఇవ్వండి, లేదా వాళ్ళని ఏమనకండి, దాని గురించి వాళ్ళతో మాట పడకండి. వాళ్ళు వెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నది, వాళ్ళు నాకు చాలాసార్లు చూశాను వాళ్ళని రోడ్డు దగ్గర అందంగా సాయంకాలం తయారైనట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళకి కానీ గృహప్రవేశాల దగ్గర పెళ్లి దగ్గర వచ్చేసి హంగామా చేసే వాళ్ళని తన్ని తగలేయాలి వాళ్ళని. వాళ్ళు అన్న మాట ఎక్కడూ మన పడదు. నేను కొజ్జోడిని, నేను మాట అంటే నీకు పడుతుంది, నువ్వు నాశనం అయిపోతావు, ఏం కాదు మనకి, అంత అబద్ధం. కాబట్టి ఆ విషయాన్ని అంటే ఆ తేడాన్ని గమనించుకుంటే వారికి ఎవరు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు వారికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా ఇవ్వరు. ఈ మధ్య పోలీస్ కానిస్టేబుల్ పెట్టారు వాళ్ళని, ఒక మంచి నిర్ణయమే. అఫ్ కోర్స్ ట్రాన్స్జెండర్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, కానీ శారీరక దారుఢ్యం ఉండాలి వాళ్ళకి. కొన్నిసార్లు దారుఢ్యం వాళ్ళకి ఉండవు. కాబట్టి ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి వారు ఆ ప్రక్రియలోనే భిక్షార్థం జీవిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం తప్పకుండా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా వాళ్ళతో మాత్రం మీరు తిట్లు తినకండి, అది పడుతుంది మనకి. ఆడబిడ్డలతో తిట్లు తినకూడదు, అది చాలా జాగ్రత్తగా. అంటే బాగా డబ్బులు ఇచ్చినా తిడుతున్నానంటే అవి పడవు. వాళ్ళ మనసుని గాయపరిస్తే, వాళ్ళ యొక్క ఆస్తిని మనం నాశనం చేసి వాళ్ళ ఆస్తిని లాక్కుంటే మాత్రం వాళ్ళు తిట్టిన తిట్లు మనకు తప్పకుండా పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి వాళ్ళతో పెట్టకూడదు మనం. శుభం. ఆనంద సిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.